హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం ప్రవీణ ఉత్తరార్ధ పేపర్ 1 ప్రాచీన్ పద్య చయనికాలో నుంచి 5th లెసన్ రహీం కవి పరిచయ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్లో నుంచి మీకు కావ్యగత్ విశేషతాయేం క్వశ్చన్ వస్తుంది. పేజ్ నెంబర్ 168లో ఇది ఉంది. సో లెట్స్ स्टार्ट विथ इट. पठित प्राचीन पद्य चयनिका के आधार पर कवि रहीम की काव्यगत विशेषताओं का परिचय दीजिए. సో ప్రెజెంట్ రహీం అనే ఈ కవి గురించి మీరు ఈ లెసన్లో కావ్యగత్ విశేషతాయం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హిస్ పోయిట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. जीवन वृत्त. कवि रहीम का पूरा नाम था अब्दुल रहीम खान खाना. సో రహీం గారి పూర్తి పేరు అబ్దుల్ రహీం ఖాన్ ఖానా. रहीम बादशाह अकबर के संरक्षक बैरम खान खाना के पुत्र थे. సో కవి రహీం ఎవరి కొడుకంటే అక్బర్ కోటియర్లో ఆయన యొక్క సంరక్షకుడిగా ఉన్న బైరం ఖాన్ ఖానా గారి కొడుకు. ఏ అక్బర్ కే దర్బార్ కవి మంత్రి తదా సేనాధిపతి బీహే. సో ఆయన అక్బర్ కోటియర్లో ఒక కవిగా మంత్రిగా సేనాధిపతిగా కూడా ఆయన ఉండేవారు. ये संस्कृत अरबी फारसी तथा हिंदी के बड़े मर्मश विज्ञान थे. సో ఈయన సాంస్క్రిట్ అరబీ ఫార్సీ అండ్ హిందీలో గొప్ప స్కాలర్. दानी और परोपकारी होने के कारण इन्हें जनता कर्ण कहा करते थे. సో ఈయనకున్న గుడ్ క్వాలిటీస్, ఈయనకుండే దానం, హ్యుమానిటీ, వీటి వల్ల ఈయన్ని కర్ణుడితో పోల్చేవారు అక్కడి ప్రజలందరూ. హర్ వర్ష్ ఏక్ దిన్ వే అపనా సర్వస్వ దాన్ కర్ దేతే తే. రహీం ఒక గొప్ప కవి, అంతేకాకుండా ఒక మంచి మానవతా విలువలు తెలిసిన మనిషి. ఆయన ప్రతి సంవత్సరం తన దగ్గర ఉన్నదంతా కూడా ఒక రోజు అనుకొని ఆ దానం ఇచ్చేసేవారు. ఎవరన్నా సరే మళ్ళీ బహుమతుల రూపేణ, వస్తు రూపేణ ఏమన్నా గిఫ్ట్స్ ఇచ్చినా అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉన్నదంతా కూడా దానం ఇచ్చేసేవారు. అలాగా తన దగ్గర ఉన్నదంతా దానం చేసేసేవారు. ఆప్కా జన్మ్ సన్ 1610 మే తదా నిధన్ 1682 మే హువా. సో ఈయన 1610లో పుట్టారు అండ్ 1682లో చనిపోయారు. భగవాన్ కృష్ణ కే ప్రతి ఇన్కీ భక్తి తదా అనురక్తి అధిక్తి. సో ఈయనకి భగవంతుడైన శ్రీకృష్ణుడు అంటే ఎంతో గొప్ప ప్రేమ, అనురాగం, భక్తి ఉండేవి. వ్యక్తిత్వ, ఆయన యొక్క పర్సనాలిటీ. రహీం సరల్ స్వభావ్ కేతే. సో ఆయన చాలా సింపుల్ మనిషి. దయాలు థే, హీ ఈజ్ వెరీ కైండ్. దాని ఔర్ పరోపకారి తే, ఎప్పుడు కూడా పక్కన వాళ్ళకి హెల్ప్ చేసి మంచి నేచర్ కలిగిన వ్యక్తి. खान खाना चरितम के संस्कृत कवि ने रहीम को कलेगु का कर्ण कहा. సో ఖాన్ ఖానా చరితం అని సాంస్క్రిట్లో రాసిన కవి ఈయన్ని కలియుగ కర్ణుడిగా వర్ణించారు. కృతిత్వ, ఈయన యొక్క క్రియేటివిటీ ఇన్ పోయిట్రీ. బరవై చంద్ కే జన్మదాత. కవి రహీం కో బరవై చంద్ కే జన్మదాత కహతే హే. సో ఛందస్సు మనకి హిందీలో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్ అనేది ఛందస్సు. ఆ ఛందులో వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ భరవై. ఆ భరవైని యూజ్ చేసి ఈయన తన పోయిట్రీ అనేది రాసేవారు. ఏ ఘటన ఇస్ సంబంధ మే ప్రసిద్ధ హే కి రహీం కే ఏక్ నౌకర్ నే अपने शादी के लिए छुट्टी ली और उसके वापस लौटने में देर लगी और చుట్టీకి అవధి బడ్ గయి. సో ఈయన బరవైలో తన యొక్క పోయిట్రీ రాయడానికి వెనకాల ఒక రీజన్ ఉంది. ఆయన ఇంట్లో పనిచేసే వ్యక్తి పెళ్లి కోసం అని చెప్పేసి ఊరు వెళ్ళాడు. సెలవు రోజులు ఎన్నైతే పెట్టాడో దానికన్నా ఎక్కువగానే రోజులు గడిచిపోయినాయి, అయినా అతను ఇంకా రాలేదు. ఉసే రహీం కే క్రోధ్ కా ఢర్తా. సో ఆ అబ్బాయికి రహీం గారి కోపం అంటే చాలా భయం. उसकी पत्नी ने उसके डर का कारण जानकर यह బరవై లిఖకర్ ఉసే బేజా. సో అతని వైఫ్ తన ఎందుకు భయపడుతున్నాడో తెలుసుకొని బరవైలో ఒక పోయం రాసి రహీంకి పంపించారు. ప్రేమ ప్రీతి కా బిరువా చల్లో లఘాయ్ సించనా కి సూది లీజియో ముర్జీ నా జాయ్. ఈ పోయంని చదవంగానే రహీం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంత అద్భుతంగా పోయం రాసిన ఆవిడ్ని ప్రశంసిస్తూ అతనికి లీవ్ ఇంకా ఎక్స్టెన్షన్ చేశారు. ఈ పోయం నుంచే ఆయన బరవై ఛందస్సుని క్రియేట్ చేసి తన పోయిట్రీలో బరవై ఛందస్సుతో పోయిట్రీ రాయడం స్టార్ట్ చేశారు.
कहा जाता है कि इन पंक्तियों को पढ़कर रहीम बहुत ప్రభావిత్ హుయే. సో ఈ పోయంని చదివిన తర్వాత ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఉసే పురస్కృత్ కర్కే రహీం నే ఉన్కి చుట్టియాం బడాది. సో అతని వైఫ్ రాసిన అంత అద్భుతమైన పోయానికి అతనికి హాలిడేస్ ఇంకా ఎక్స్టెన్షన్ చేశారు. తబ్సే బరవై ఉన్కా ప్రియ చంద్ హోగయా. అప్పటి నుంచి బరవై అనేది ఆయనకి చాలా ఇష్టమైన ఛందస్సుగా మారిపోయింది. బరవై చంద్ మే ఉన్హోనే బరవై నాయికా బేద్ లిఖా. సో బరవై ఛందస్సుని యూజ్ చేసి ఈయన బరవై నాయికా బేద్ అనే ఒక గ్రంథాన్ని రాశారు. రహీం కా కృతిత్వ. సో ఆయన యొక్క లిటరేచర్ వర్క్ గురించి తెలుసుకుందాం. రహీం దోహావలి, నగర్ శోభా, బరవై నాయికా బేద్, బరవై, శృంగార్ సోరట, మదనాష్టక్, कोट कौतुक जातकम आदि रहीम की उल्लेखनीय रचनाएं हैं. सो इवన్నీ కూడా रहीम गारी नोटेबल राइटिंग्स. इनके अतिरिक्त कुछ फुटकर पद और संस्कृत में कुछ श्लोक भी रहीम ने लिखे. సో ఇవి కాకుండా ఇంకొన్ని పద్యాలు అలాగే శ్లోకాలు కూడా ఈయన రాశారు. వాకే ఆత్ బాబరీ फारसी दीवान नामक ग्रंथ रहीम की फारसी में लिखी कृतियों है. సో వాకే ఆత్ బాబరీ ఫారసీ దీవాన్ అనేవి ఆయన ఫారసీలో రాసిన రైటింగ్స్. రాస్ పంచాధ్యాయి కాబీ రహీం కి రచనాओं में ఉల్లేఖ మిల్తే హే. సో రాస్ పంచాధ్యాయి అనేది కూడా రహీం రాసిన ఒక గొప్ప రైటింగ్. వహ ఉపలబ్ధ నహీ హే. సో కానీ అది మనకి అవైలబుల్గా లేదు. రహీం దోహావలి. अब तक रहीम से लिखित लगभग 300 दोहे उपलब्ध होते हैं. సో ఇప్పటిదాకా రహీం గారు రాసిన 300 దోహేస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ దోహే మే నీతి కా ప్రధానత హే. ఈ దోహేస్లో మెయిన్గా మనకి మొరాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నగర్ శోభా. इस ग्रंथ में नगर में निवसित करने वाली विविध जातियों की नायिकाओं तथा उनकी विभिन्न चेष्टाओं का वर्णन किया गया है. సో నగర శోభ అనే రైటింగ్లో ఈయన ఆ నగరంలో ఉండే ప్రజల గురించి వాళ్ళ యొక్క వేరియస్ యాక్టివిటీస్ గురించి ఎంతో చక్కగా వివరించారు. బరవై నాయికా భేద్. नायिकाओं काव्य शास्त्र के अंतर्गत वर्णित के अनेक भेदों और उपभेदों का वर्णन करते हुए బరవై నాయికా భేద్ కి రచన కీ గయి హే. సో ఈయన రాసిన లిటరేచర్లో ఉన్న హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వర్ణనని, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని, వాళ్ళ యొక్క బ్రేవర్నీని వర్ణిస్తూ ఈయన ఎంతో చక్కగా ఈ పోయిటరీ రాశారు. इस ग्रंथ में कुल 117 ఛంద్ హే. సో ఈ గ్రంథంలో 117 ఛంద్ యూజ్ చేసి ఈయన రాయడం జరిగింది. नायिका भेद के अतिरिक्त नायक भेद एवं श्रृंगार रस का विवेचन भी किया गया है. इंदुलो अपार्ट फ्रम క్వాలిటీస్ ఆఫ్ నాట్ ఓన్లీ ఏ హీరోయిన్ ఆఫ్ ఏ క్యారెక్టర్ బట్ ఆల్సో హీరో గురించి కూడా ఎంతో చక్కగా వాళ్ళ యొక్క ప్రేమని, అభిమానాన్ని వర్ణిస్తూ ఈయన తన రైటింగ్స్లో రాశారు. నెక్స్ట్ బరవై. इस कृति में विविध विषयों और विभिन्न भावों को प्रकट करने वाले 109 ఛంద్ संग्रहित है. సో బరవైలో 109 పోయమ్స్ ద్వారా ఈయన డిఫరెంట్ టాపిక్స్ మీద డిస్కస్ చేశారు. శృంగార్ సోరట. इस कृति में सोरठा छंद में सरस श्रृंगारिक कल्पनाओं का चित्रण पाया जाता है. इसके केवल 7 ఛంద్ మాత్ర ప్రాప్త హే. నెక్స్ట్ శృంగార్ షోరటాలో ఈయన వర్క్ అంతా కూడా ప్రేమానురాగాలను వర్ణిస్తూ ఎంతో చక్కగా రాశారు. ఇవి కేవలం 7 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ మదనాష్టక్. इसमें मिलनी छंद के 8 पदों में श्री कृष्ण की वंशी का प्रभाव तथा श्री कृष्ण की रासलीला से मुग्ध गोपियों की मानसिक స్థితి का वर्णन मिलता है. సో ఈ మదనాష్టక్లో మనకి 8 పోయమ్స్ ఉన్నాయి. ఆ 8 పోయమ్స్ ద్వారా శ్రీకృష్ణుడి యొక్క వేణుగానానికి తన్మయత్వం పొందిన గోపికల గురించి ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కోట్ కౌతుక్ జాతకం. कोट कौतुक जातकम एक ज्योतिष शास्त्र का ग्रंथ है. इस ग्रंथ में कुछ संस्कृत श्लोक और फारसी मिश्रित సాంస్కృతికే శ్లోక్ హే. సో ఇది ఒక ఆస్ట్రాలజీకి సంబంధించిన బుక్. ఇందులో సాంస్క్రిట్ అండ్ ఫారసీని కలిపి ఈయన తన రైటింగ్స్ అనేవి రాశారు.
రహీంకి భాషా శైలి, రహీంకి భాష భావపూర్ణకే. సో చాలా ఎమోషనల్తో కూడుకున్న రైటింగ్ స్టైల్ रहीमदी। संस्कृत के तस्तम और तद्भाव शब्दों की बहुलता पाई जाती है। సో సాంస్క్రిట్తో పాటు సాంస్క్రిట్లో యూజ్ చేసే తస్తం శబ్ద తద్భావ శబ్దుల్ని యూజ్ చేస్తూ ఆయన తన రైటింగ్స్ అనేవి రాశారు। एक सिद्ध कवि के लिए आवश्यक सभी गुणों से युक्त भाषा का प्रयोग రహీం ने किया। సో నిజంగా ఒక సిద్ధ కవి రాస్తే ఇంత అత్యద్భుతంగా ఉంటాయా అన్నట్టు ఉంటాయి రహీం యొక్క లిటరేచర్। रहीम के कृतित्व की विशेषताएं। प्राचीन पद्य चयनिका में रहीम के 34 दोहे तथा बरवई नायिका बेद के 4 बरवई సంగృహిత్ హే। సో ఈ లెసన్లో మనకి రహీం రాసిన 34 పోయమ్స్తో పాటు బరవైలో రాసిన 4 పోయమ్స్ కూడా ఉన్నాయి। क्रमांश रहीम सत्सई और बरवई नायिका बेद शीर्षक में। సో వాటి యొక్క టైటిల్స్ ఫస్ట్ 34 పోయమ్స్కి రహీం సత్సయి అని, నెక్స్ట్ 4 పోయమ్స్కి బరవై నాయికా బేద్ అనే టైటిల్ ఇచ్చారు। रहीम सत्सई शीर्षक में 34 दोहें पाठ्य पुस्तक में संग्रहित है। సో రహీం సత్సయి అనే 34 పోయమ్స్ మనకి ఈ బుక్లో ఉన్నాయి। रहीम के दोहे में मुख्यतः 3 श्रेणियों में रख जाते हैं। సో 3 కేటగిరీస్గా ఆ 34 పోయమ్స్ని డివైడ్ చేస్తే అందులో ఫస్ట్ వన్ నీతి పరక్ దోహే మోరల్వి, భక్తి పరక్ దోహే డివోషనల్వి, ప్రకృతి వర్ణన్ సంబంధిత్ దోహే నేచర్ని డిస్క్రైబ్ చేస్తూ ఎన్నో పోయమ్స్ ఉన్నాయి। नीति परक दोहे। रहीम के नीति परक दोहे में उपदेशात्मक प्रकृति दिखाई देती है। సో నీతి పరక్ దోహేలో మనకి ఎన్నో మోరల్ అర్థమయ్యేలాగా ఈయన పోయమ్స్ ఉన్నాయి। अपने निजी जीवन में उन्होंने दोनों सुख और कष्टों का अधिक मात्रा में अनुभव किया है। ఆయన రియల్ లైఫ్లో ఎన్నో కష్టాలని అలే సుఖాలను కూడా ఈయన ఈక్వల్గా అనుభవించారు। अतः उनके नीति परक उपदेशात्मक दोहों में निजी जीवन का अनुभव स्पष्ट परिलक्षित होते हैं। అందుకనే ఆయన పోయమ్స్లో మనకి ఫ్యాంటసీస్లా కాకుండా రియల్ లైఫ్లో జరిగేవన్నీ కూడా ఎంతో అనుభవంకి వస్తాయి। रहीम के उपदेश प्रेम, परोपकार, आत्मसम्मान, विनम्रता, सत्संग, धन, मित्रता आदि विषयों से संबंधित है। రహీం పోయమ్స్లో మనం ప్రేమ, ఒకరికి హెల్ప్ చేయడం, సెల్ఫ్ రెస్పెక్ట్, హ్యుమానిటీ, గుడ్ కంపెనీ, డబ్బు, ఫ్రెండ్షిప్ ఇలా ప్రతి ఒక్క విషయం గురించి కూడా మనం చదువుకోవచ్చు। కవి कहते हैं कि गरीबों से प्रेम करने वाले ही धन्य होते हैं। కవి ఏమని చెప్తారు అంటే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడం, అలాంటి పొజిషన్లో మనం ఉన్నాము అంటే నిజంగా మనం బ్లెస్డ్ అని చెప్తారు। गरीब सुदामा से स्नेह करने वाले द्वारकाधिपति अपनी मित्रता निभाने के कारण ही धन्य होते हैं और భాగ్యవాన్ హే। సో ఒక పేదవాడైన స్నేహితుడైన సుధామాని ఉద్ధరించినందుకే ఆ ద్వారకాపతి అయిన శ్రీకృష్ణుడికి ఎంతో గొప్ప గౌరవం దక్కుతుంది। ఆయన చాలా గొప్పవారు। जो गरीब सो होते करे धनी रहीम वे लोग कहता सुदामा बापुरो కృష్ణ మితాయి జోగ్। ఈ పోయం ద్వారా మనకి ఫ్రెండ్షిప్ యొక్క డీప్ మీనింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రహీం। उत्तम प्रकृति वाले आजीवन अपने బలాయి నహి చోడ్తే హే। సో మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పక్కన వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటారు, ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళని వదిలేయరు। ఉన్ పర్ బురీ దోస్తీ కా ప్రభావ్ కామ్ నహి కరేగా। బ్యాడ్ క్వాలిటీస్తో బ్యాడ్ ఇంటెన్షన్స్తో ఎవరైనా వస్తే అలాంటి వాళ్ళు మంచి వాళ్ళ దగ్గర నిలబడలేరు। सांपों के लपटन रहने पर भी చందన్ अपनी సుగంధ और శీతలత నహి చోడ్తే। గంధపు చెట్లకి పాములు చుట్టుకొని ఉంటాయి, అలా పాములు చుట్టుకొని ఉండడం వల్ల పాము యొక్క విషం ఆ గంధపు చెట్టుకి ఏమీ వెళ్ళదు, అలాగే చందనం యొక్క చల్లదనం ఆ పాముకేమీ రాదు। वैसे ही सज्जन अपनी अच्छाई नहीं छोड़ते। అదేవిధంగా మన చుట్టూతో ఎంత చెడ్డవాళ్ళు ఉన్నా సరే మనం మంచిగా ఉండాలి, గంధపు చెక్కలాగా నిలబడాలి అంటారు రహీం। जो रहीम उत्तम प्राकृति का करी सकत कुसंग
చందన విష వ్యాపత నహి లిపటే రహే భుజంగ్. ఇంకొక అందమైన పోయం ద్వారా మనకి స్నేహం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు రహీం. और एक संदर्भ में रहीम सत्संग के प्रभाव का वर्णन करते हैं. कादली सीप और भुजंग मुख में गिरे स्वाति नक्षत्रों की जल बूंदी दृष्टांत के द्वारा कवि इस तथ्य का विवेचन करते हैं. कदली सीप भुजंग मुख स्वाति एक गुणा तीन जैसी संगति बैठिए तैसी फलदीन. సో ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు. ఒక బనానా లీఫ్ తీసుకున్నారు, ఒక షెల్ తీసుకున్నారు అండ్ ఒక స్నేక్. ఈ మూడిట్ల మీద కూడా స్వాతి నక్షత్రం ఆ టైంలో పడే వాన పడింది. అలా వాన పడినప్పుడు బనానా లీఫ్ మీద పడిన వాన జారి కింద పడిపోయింది. ఓపెన్ అయిన షెల్లో పడిన వాన ఒక మంచి పర్ల్ ముత్యంలాగా మారింది. పాము మీద పడిన వాన ఎందుకు పనికి రాకుండా పోయింది. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మనకి అలాంటి రిజల్ట్ ఉంటుందని కవి ఈ పోయిం ద్వారా చెప్తున్నారు. रहीम उपयोगिता के बल पर वस्तु के छोटी और बड़ी का भेदभाव ना रखने का उपदेश देते हैं. అంతేకాకుండా ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనే ఆలోచనతో ఏ వస్తువుని కూడా మనం తక్కువ ఎక్కువ చేసి చూడకూడదు. आकृति के आधार पर किसी वस्तु को छोटी या बड़ी कहकर छोड़ना नहीं चाहिए. దాని యొక్క సైజుని చూసి దాని యొక్క క్యారెక్టర్ని చూసి మనం ఇది అవసరం అవుతుంది, ఇది అవసరం అవ్వదు, ఇది తక్కువ, ఇది ఎక్కువ అని డిఫైన్ చేయకూడదు. वैसे ही लोगों को छोटे मानने हुए अपने आप को लघु नहीं कहना चाहिए. సో ఎప్పుడు కూడా మనం తక్కువ అని మనల్ని మనం డిస్కరేజ్ చేసుకోకూడదు, అలాగే ఎవరిని కూడా డిస్కరేజ్ చేయకూడదు. बड़ों को देखकर आत्महीनता की भावना से दुखी नहीं होनी चाहिए. మనకంట మంచి పొజిషన్, మనకన్నా పెద్దవాళ్ళని ఎవరైనా చూసినప్పుడు మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని తగ్గించుకొని మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకోకూడదని చెప్తున్నారు కవి. సంసార్ మే చోటీ और बड़ी दोनों प्रकार की वस्तुओं की उपयोगिता होती है. ఈ ప్రపంచంలో దేనికి ఉండాల్సిన విలువ దానికి ఉంటుంది. ఇది చిన్నది అది పెద్దది అని వస్తువులనైనా మనుషులనైనా సరే ఎవరిని కూడా మనం కంపేర్ చేయకూడదు. कवि के शब्दों में रहीमन देखी बड़े नुको लघु ना दीजिए डारी जहाँ काम आवे सूई कहा करे तलवारी. దానికి ఎగ్జాంపుల్గా కవి ఏమని చెప్తున్నారు అంటే, ఇది పెద్దది ఇది చిన్నది అని నువ్వు ఎలాగ వాటిని జడ్జ్ చేయగలవు? కత్తి చాలా పెద్దగా ఉంటుంది, దాంతో నువ్వు బట్టలు కుట్టగలవా? సూది చాలా చిన్నగా ఉంటుంది, దాంతో నువ్వు కూరగాయలు కట్ చేయగలవా? లేదా వేరే ఏదైనా పని చేయగలవా? సో ఎక్కడ ఏది ఉపయోగపడాలో అక్కడ అది ఉపయోగపడుతుంది. దేనికి ఎంత వాల్యూ ఉంటుందో అంత వాల్యూ ఉంటుంది. నెవర్ ఎవర్ కంపేర్ ఎనీథింగ్ అని చెప్పి కవి ఇక్కడ చాలా గట్టిగా చెప్తున్నారు. रहीम के भक्ति पराक दोहों में हाथी की आदत का चित्रण अपनी कल्पना के माध्यम से राम की चरण धूलि की महिमा का चित्रण करते हैं. సో ఇప్పుడు భక్తి పరంగా రహీం మాట్లాడుతూ భాగవతంలో వన్ ఆఫ్ ద గ్రేట్ అండ్ ఇంపార్టెంట్ స్టోరీ అయిన గజేంద్ర మోక్షం గురించి చెప్తున్నారు. ఒకసారి ఏనుగుకి చాలా గర్వం వస్తుంది. నాకన్నా బలవంతులు ఎవ్వరూ లేరనే ఆ గర్వంతో అక్కడ ఉన్న నదిలో కాళ్ళు పెట్టగానే ఆ నదిలో ఉన్న మొసలి ఆయన కాళ్ళని గట్టిగా పట్టేసుకుంటుంది. ఏనుగు ఎంత లాగడానికి ప్రయత్నించినా సరే అది దానిలో నుంచి ఆ కాలు తీయలేకపోతుంది. ఇంకా తన వల్ల కాదు అనుకున్న ఏనుగు ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగానే శ్రీ మహావిష్ణువు వచ్చి కాపాడతాడు. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకి అది చెప్తున్నారు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్గా రాయిగా మారిన అహల్యని తన పాద ధూళితో మళ్ళీ స్త్రీగా మార్చిన శ్రీరాముడి గొప్పతనం గురించి కూడా చెప్తున్నారు. ఆ పాద ధూళికే అంత గొప్పతనం ఉంటే ఆ శ్రీరాముడిని నిలవెల్ల మనం ప్రార్థిస్తూ ఉంటే మనకి ఇంకెంత మంచి జరుగుతుందో ఈ పోయం ద్వారా మనకి చెప్తున్నారు. दूर उठावता सिर पर कहू रहीम के ही काज जेही रज मुनि पत्नी तरी सो ढूंढता गजराज. भगवान के परम पोषक रूप का वर्णन करते हुए रहीम बिना झड़ के बढ़ाने वाले अमर बोली के उदाहरण से बताते हैं. సో ఆ భగవంతుడి యొక్క
పరమ విశ్వరూపం, అలాగే ఆయన ఈ ప్రపంచాన్ని ఎలా పోషిస్తున్నాడు అనే దాని గురించి ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు రహీమ్. అమర్ బేలి భిని మూలికి ప్రతిపాలన హే తాహి రహీమన్ ఏసే ప్రభుహి తజి కోజితా ఫిరియే కాహి. సో ఇక్కడ కవి ఏమని చెప్తున్నారు అంటే, భగవంతుడు ఎలాంటి వాడు అంటే మనం సమస్త కష్టాల నుంచి మనల్ని బయటపడేస్తాడు. అదేవిధంగా మనం ఏ మంచి పని చేయాలనుకున్న దాన్ని ముందుండి ప్రోత్సహిస్తాడు అని కవి చెప్తున్నారు. భగవాన్ కి శరణాగతి మాత్ర సే మానవ్ కే సమస్త కార్య సఫల్ హోతే హే. జిస్ ప్రకార్ అమర్ బేలి झड़ को सींचने से ही पौधा फूलता फलता है, उसी प्रकार भगवान का आश्रय लेने मात्र से व्यक्ति पूर्ण होते हैं. ఏ విధంగా అయితే మోడుబోయిన ఒక గార్డెన్ని తీసుకొని దానికి మనం నరిష్ చేస్తూ ఉంటే ఫ్లవరింగ్ ఫ్రూట్స్ అనేవి ఎలా వస్తాయో, భగవంతుడు అనే నరిష్మెంట్తో మన లైఫ్ కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉంటుందని కవి చెప్తున్నారు. रहीम के छंदों में अभिव्यक्त विविध प्रकार के विषयों से सबुत भावनाओं ही उनके उत्कृष्ट काव्य साधना के प्रमाण है. ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో మొరాలిటీ గురించి, హ్యూమానిటీ గురించి, కేరింగ్ అండ్ షేరింగ్ గురించి చెప్పిన రహీమ్ చాలా గొప్ప కవి అని మనకి అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ద లెసన్, రహీమ్ के काव्यगत विशेषताएं. I hope you understand this lesson. Thanks for watching.